మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శాఖల ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు సీఎస్ భేటీ అయ్యారు. అధికారుల బదిలీలపై చర్చిస్తున్నారు. సమర్థవంతమైన అధికారులు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు దక్కనున్నాయి. వైసీపీతో అంటకాకిన వారిని దూరం పెట్టాలని ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. శాఖల ప్రక్షాళన దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబుతో సీఎస్ భేటీ అయ్యారు. నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక శాఖలైతే చంద్రబాబు కేటాయించనున్నారు. అధికారుల బదిలీలపై ప్రస్తుతం చంద్రబాబు చర్చిస్తున్నారు. అలాగే సమర్థవంతమైన అధికారుల నిబంధనల ప్రకారమే పనిచేసే వారికి కీలక పోస్టులు కేటాయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. శాఖల ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. వైసీపీతో అంటకాగిన వారిని దూరం పెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇక అధికారుల బదిలీలపై కూడా చర్చలు జరుపుతున్నారు చంద్రబాబు. సమర్థవంతమైన అధికారులకు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. సీఎం చంద్రబాబుతో అయితే ఇటు సీఎస్ భేటీ అవుతున్నారు. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మల్లికార్జున్? చంద్రబాబు ఈ బదిలీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేయాలని కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కూడా నిన్న కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సిఎస్తో కూడా దాదాపుగా గంటన్నర నుంచి సమావేశం నిర్వహించడం జరిగింది. నిన్న అధికారులకు సంబంధించి ప్రక్షాళన అయితే ప్రారంభించడం జరిగింది. టీటీడీ నుంచే ఆ ప్రక్షాళన అనేది ప్రారంభించడం జరిగింది. అక్కడున్న ఎవరైతే ఈఓ ఉన్నారో ఆయన బదిలీపై కూడా ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే అక్కడికి శ్యామలరావు అనే సీనియర్ ఐఏఎస్ని బదిలీ చేయడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఇటు సీఎంఓ కూడా అధికారులను నియమించాలని భావిస్తూ ఉన్నారు. ఎవరైతే నిబద్ధతతో కలిగి సమర్థవంతమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని రాష్ట్రంలో ఉన్న అధికారులను గుర్తించడంతో పాటుగా కేంద్ర సర్వీస్లో ఉన్న అధికారులను కూడా గుర్తిస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న అధికారులను గుర్తించే పనిలో అయితే చంద్రబాబు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్రానికి ఒక లేఖ రాయటం కూడా జరిగింది. రాజమౌళి అట్లాంటి అధికారులను గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారులను కూడా తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు కూడా లేఖ రాస్తూ ఉన్నారు. డిప్యుటేషన్ పైన బదిలీ చేయాలని కూడా లేఖ రాస్తూ ఉన్నారు. వారిని సీఎంఓలోకి తీసుకోవాలని కూడా ఇటు చంద్రబాబు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముద్దాడ రవిచంద్ర ఇప్పటికే సీఎంకి సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నారు. సీఎంఓకి అధికారిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయనతో పాటుగా మరిన్ని కొంతమంది అధికారులను సీఎంఓకి నియమించాలని చెప్పి కూడా నిబద్ధత సమర్థతే ప్రామాణికంగా కూడా అధికారులను నియమించాలని కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా చంద్రబాబు నివాసంలో అయితే ఈ భేటీ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్తో కూడా ఆయన సమావేశం ప్రారంభించారు. ఇప్పుడే రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ సమావేశంలో ఆయన కూడా పాల్గొనబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగానే ఇరువురితో కూడా చంద్రబాబు ఇటు భేటీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎంఓ కార్యాలయం ప్రక్షాళనతో పాటు డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ పూర్తి స్థాయిగా వైసీపీకి అంటగాగిన అధికారుల మొత్తాన్ని కూడా బదిలీ చేయాలని కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళ లిస్టును కూడా ఇటు సిఎస్ ద్వారా కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారందరిపై కూడా కొసరత్తు కొనసాగుతూ ఉంది. నిబద్ధత అలాగే సమర్థత ప్రామాణికంగా కూడా ప్రతి డిపార్ట్మెంట్ని కీలక అధికారులను నియమించేందుకు కసరత్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళందరి లిస్టు ఇటు ఒక పక్క వైసీపీకి అంటగాగిన అధికారుల లిస్టుతో పాటు నిబద్ధత సమర్థతతో పనిచేసే అధికారుల లిస్టును కూడా రెండు లిస్టులను కూడా రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరినీ ఇటు వైసీపీకి అంటగాగిన అధికారులందరినీ పక్కన పెట్టాలి, లేకపోతే కనుక ఇటు ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించే విధంగా కూడా కసరత్తు జరుగుతుంది. దాంతోపాటుగా సమర్థత నిబద్ధతతో పనిచేసే అధికారులందరికీ కీలక శాఖలు ఇవ్వడంతో పాటు వారికి ముఖ్య బాధ్యతలు కూడా చంద్రబాబు అప్పచెప్పేందుకు కూడా ఇటు సమావేశం కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న ఏదైతే ఈఓకి సంబంధించి టీటీడీ ఈఓ నుంచి ఈ ప్రక్షాళన అనేది మొదలవడం జరిగింది. ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు జరగబోతా ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్గా సెక్రటరీల బదిలీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లకు సంబంధించిన బదిలీలు అలాగే ఎస్పీలకు సంబంధించిన బదిలీలు అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న,
మల్లికార్జున, అలాగే ఇటు సైడ్ సిఎస్ తో పాటు ఇటు డీజీపీ కూడా చంద్రబాబుతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. దానికి గల కారణాలు ఏంటి మల్లికార్జున? ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ మొత్తం అది సంబంధించిన లిస్టును కూడా రెడీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ లిస్టును ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. డీజీపీని మొత్తం ఎస్పీలకు సంబంధించిన ఐపీఎస్లకు సంబంధించిన లిస్ట్ అయితే డీజీపీ ఒక పక్క ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఐఏఎస్లకు సంబంధించి సెక్రటరీలకు సంబంధించిన లిస్ట్ని ఏమో సీఎస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు లిస్టులు కూడా బేరీజు వేసుకుంటూ కూడా సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే సీఎస్తో కూడా చంద్రబాబు భేటీ అవడం జరిగింది. సీఎస్తో భేటీలో కూడా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశంపై కూడా చర్చిస్తూ ఉన్నారు. ఆ భేటీలో కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా రావడం జరిగింది. వారు కూడా ఆ భేటీలోనే పాల్గొంటూ ఉన్నారు. ఆ భేటీలోనే ఐపీఎస్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించబోతా ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో పాటు ఎస్పీల బదిలీలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లు మొదటి రోజు ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో కూడా సచివాలయంలో ఐఏఎస్ ఐపీఎస్లతో కూడా ఆయన చర్చించడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాల్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా కకావికలం అయిపోయిందంటూ కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళిపోయిందని కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అన్నింటినీ గాడిని పెట్టాలి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కీలక అధికారిని నియమిస్తాము. ప్రతి నిబద్ధత అలాగే సంబంధించి సమర్థతన ఉన్న అధికారిని కూడా నియమించి మొత్తం అడ్మినిస్ట్రేటివ్ని గాలిలో పెడతానికి కృషి చేస్తానంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించిన పరిస్థితి. అందులో భాగంగానే కసరత్తు అనేది కొనసాగుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ట్రాన్స్ఫర్లు బదిలీలను బేస్ చేసుకొని ముఖ్య అధికారులందరినీ కూడా కీలక డిపార్ట్మెంట్లో నియమించి ఆ ప్రక్షాళన దిశగా అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే సమావేశం అయితే ఇటు డీజీపీతోనూ సీఎస్తోనూ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ.